ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూలై 15, 16, 17, 18 తేదీల్లో మీకు ఏం జరగబోతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. ముఖ్యంగా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు నిజంగా అదృష్టవంతులైతేనే, భగవంతుని అనుగ్రహం మీపై ఉంటేనే ఈ మాటలు మీ చెవిన పడతాయి. అలాగే మీరు ఈ విషయాలను పూర్తిగా విన్నట్లయితే అసలు మీకు కలగబోయే ఆ అదృష్టం ఏంటి, అది ఏ రూపంలో రాబోతుంది అనే విషయం మీకు స్పష్టంగా చక్కగా అర్థమవుతుంది. ఈ జూలై నెలలో తులారాశి వారికి మంచి ఎంత ఉందో కొన్ని సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. అంటే నరదృష్టి పరంగా కావచ్చు, లేదా మీరు నా వాళ్ళు, నా ప్రాణం అని అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు నష్టాలు కలిగించేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. వాటి నుంచి ఎలా బయటపడాలో, ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో కూడా నేను వివరిస్తాను. అలా చేయటం వలన మీరు ఆ సమస్యల నుంచి చాలా సులభంగా, ఈజీగా బయటపడి మీకు రాబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అందుకోగలుగుతారు. ఈ పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. తులారాశి వారి విషయానికి వస్తే ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి సౌందర్యానికి, ప్రేమకు, సుఖానికి కారకుడైన శుక్ర భగవానుడు. ఈ శుక్రుని అనుగ్రహం ఒక వ్యక్తి మీద ఉండడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం, ఎంతో అదృష్టం అని చెప్పాలి. తులారాశి వారు, నేను నిజంగా చెబుతున్నాను, మీరు చాలా చాలా అదృష్టవంతులు. అయితే మీ అదృష్టాన్ని మీరే కొన్నిసార్లు గుర్తించలేకపోతారు. అందుకే ఈ మాటలను మీరు వీలైతే ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వినండి. ఎందుకంటే ఇందులో మీ గురించి ఎంతో ఆసక్తికరమైన విషయాలు, అలాగే మీకు నష్టం కలిగించబోయే వారి నిజ స్వరూపాల గురించి కూడా చర్చించబోతున్నాం. ఈ విషయాలు పక్కన ఎవరైనా విన్నారనుకోండి, ముఖ్యంగా మీ మీద ఈర్ష్య, అసూయ ఉన్నవారు వింటే వాళ్ళు మరింత తెలివిగా, మరింత జాగ్రత్తగా మిమ్మల్ని దెబ్బతీయడానికి, ఇబ్బంది పెట్టి బురిడి కొట్టించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇలాంటివి నమ్మకు, ఇవన్నీ ఉత్త మాటలు అని చెప్పి మీ మనసును మార్చి మీకు రాబోయే మంచిని మీరే దూరం చేసుకునేలా చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా, ఏకాంతంగా వినండి. తులారాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. వారి జీవితం పూలపాన్పుల అస్సలు ఉండదు. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వాటిని చూసి కృంగిపోయి కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా, ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు. వారిలో సహజంగానే సమస్యలను తర్కంతో, విశ్లేషణలతో పరిష్కరించే గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. వారి విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. తులారాశి వారి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుంచే ఎన్నో సవాళ్లతో, ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. అయితే ఇక్కడే వారి ప్రత్యేకత, వారి వ్యక్తిగతం దాగి ఉంటుంది. వారు ఆ కష్టాలకు కృంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంగా, ఒక పాఠంగా స్వీకరిస్తారు. ప్రతి కష్టాన్ని తమ వ్యక్తిత్వ వికాసానికి, మానసిక పరిపక్వతకు ఒక మెట్టుగా మార్చుకుంటారు. చాలా చిన్న వయసులోనే జీవితం యొక్క కఠినమైన వాస్తవాలను, మనుషుల నిజస్వరూపాలను అర్థం చేసుకుంటారు. ఈ అనుభవాలే వారిని రాటుదేలేలా చేస్తాయి. భవిష్యత్తులో ఎంతటి పెను తుఫాను లాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని వారికి అందిస్తాయి. ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించిన కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయసు నుంచే బాధ్యతల మీద పడతాయి. కష్టాలు అనేది నీడలా వెంటాడుతూ ఉంటాయి. కానీ మరోవైపు వీరికి ఆస్తులు, సంపదలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులు, అంటే తండ్రి తరపు నుంచి కానీ లేదా తల్లి తరపు నుంచి కానీ వీరికి పిత్రార్జితానికి సంబంధించినటువంటి భూములు, ఇళ్ళు వంటి ప్రాపర్టీస్ సంక్రమించే అవకాశాలు ఈ తులారాశి వారిలో ఎక్కువ శాతం ఉంటాయి. అయితే వారసత్వంగా ఆస్తులు వస్తున్నా సరే
వాటి మీద ఆధారపడి బ్రతకాలి అనే ఆలోచన వీరికి ఉండదు. చిన్నప్పటి నుంచి కూడా వారి సొంత కాళ్ల మీద వీరు నిలబడడానికి, సొంతంగా తమకంటూ ఒక గుర్తింపును, సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పరుల సొమ్ము పాము వంటిది అనే భావన వీరిలో బలంగా ఉంటుంది. వీళ్ళకి లక్ష్యాలు, ఆశయాలు అనేవి చాలా పెద్దవిగా ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా, గౌరవం ఉండాలి, మేము బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలి, నలుగురు మమ్మల్ని చూసి శభాష్, జీవితం అంటే వీరిదే అని అనుకునేటట్లుగా ఉండాలి అనే ఒక తపన, తాపత్రయం, ఆశ అనేవి వీరిలో నిరంతరం రగులుతూ ఉంటాయి. దానికి తగ్గట్లుగానే ఆశయాలను సాధించడానికి అవసరమైన కష్టం అనేది కూడా వీరు చాలా గట్టిగా పడతారు. వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేదాకా కంటి మీద కునుకు ఉండదు, తిన్నది కూడా వంట పట్టదు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. నగరానికి దగ్గరలో ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలనో, మంచి పొలాలు కొనాలనో, ఒక ఖరీదైన కారు కొనాలనో, ఒక మంచి బైక్ కొనుక్కోవాలనో, లేదా ఇన్ని సవర్ల బంగారం చేయించుకోవాలనో, లక్షలు కోట్లుగా మారాలి అని, మా భార్య పిల్లల్ని ఒక మహారాణిలా, రాకుమారిలా చూసుకోవాలి అని వీరి ఆలోచనలు ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. మరి ఆకాశంలో ఆశలు ఉన్నప్పుడు వాటిని అందుకోవాలంటే ఈ నేల మీద కూడా కష్టం కూడా ఆ స్థాయిలో ఉంటుంది కదా. ఆ విషయం వారికి బాగా తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. ఇదంతా వారు ఇష్టపడి చేసుకునేటటువంటి కష్టం. మా వాళ్ళు నా కుటుంబం కోసం అని అనుకునేటటువంటి వారికి సంబంధించిన మనుషుల కోసం పడే కష్టం. కాబట్టి ఎంత కష్టమైనా సరే వీరు చాలా ఇష్టంగా, ఆనందంగా భరిస్తారు. ఆకాశాన్ని అందుకోవాలి, నక్షత్రాలను నేలకు తీసుకురావాలి అనేటటువంటి తపన వారిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది. దానికోసం వీళ్ళు రాత్రింబవళ్ళు కూడా తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఎంతలా పనిలో మునిగిపోతారంటే తినడానికి కూడా సమయం ఉండదు, నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు రాత్రి పడుకునేసరికి 1 గంట 2 గంటలు అయ్యేటటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో కోకొల్లలు. అయినా సరే మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకే లేచి మళ్ళీ తమ పనుల్లో తాము నిమగ్నమయ్యేటటువంటి క్రమశిక్షణ వీరి సొంతం. అయితే ఇంత పని ఒత్తిడి ఉన్నా సరే వీరు టెన్షన్ పడరు, ప్రశాంతంగా ఉంటారు. ఎంత పెద్ద పనినైనా సరే దాన్ని ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం ఎలా పూర్తి చెయ్యాలో వీరికి బాగా తెలుసు. తులారాశి వారిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. మంచి తెలివిగల వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు. తెలివితేటల్లో, వ్యూహరచనలో వీరికి తిరుగులేదు. నెంబర్ 1 తెలివితేటలు వీరి సొంతం. ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి. టెన్షన్ పడితే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటే మనం అనుకున్న లక్ష్యాలను ఎలా చేరుకుంటాం అనే జీవిత సత్యాలు వీరికి బాగా తెలుసు. కాబట్టి ఎంతటి ఒత్తిడిలోనైనా నెమ్మదిగా, ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే వీరు ఎప్పుడు కూల్గా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి తెలివితేటలు, వీరి ప్లానింగ్, వీరి పనితీరు అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి వీరికి కోపం కూడా ముక్కు మీదే ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు మాట తూలుతారు. ఎదుటి వారిని కొంచెం కించపరిచేలా, వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడినప్పుడు అవతలి వారు దాన్ని మనసులో పెట్టుకుని సమయం కోసం ఎదురు చూసి మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తెలివిగల వాళ్ళు అయినప్పటికీ కాస్త జనంతో, ముఖ్యంగా మీ కింద పనిచేసే వారితో ఉన్నప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కూల్గా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు చెప్పాలనుకున్నది ఏదో కఠినంగా కాకుండా సునాయాసంగా, మెల్లగా చెప్పండి. అలాంటప్పుడు వారి యొక్క వ్యతిరేక దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది. లేకపోతే మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి వారిని ఏదైనా అన్నా వారు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు వారు కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులతో, ముఖ్యంగా మీ శ్రేయస్సును కోరని వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తులారాశి వ్యక్తులు తమ కుటుంబానికి ప్రాణం ఇస్తారు. ఫ్యామిలీని దేనికంటే ఎక్కువగా చూసుకుంటారు. తాము ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా తమ కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి అయినా సరే కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత
ఇస్తారు. మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా. వారితోనే సంతోషంగా గడపనప్పుడు మన జీవితానికి అర్థం ఏముంది అని ఆలోచిస్తారు. వీరు జీవితంలో దేనికి ఎంత విలువ ఇవ్వాలో వీరికి బాగా తెలుసు. అందుకే కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు. అలా సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళడం, వారితో ప్రేమగా మాట్లాడడం, చిన్న చిన్న విషయాలకే సంతోషపడడం, నవ్వుకోవడం, పిల్లలతో పిల్లల్లా మారిపోయి ఆడుకోవడం వంటివి చేస్తూ తమ కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ తులారాశి వ్యక్తులు తమ టార్గెట్స్ చాలా పెద్దవిగా పెట్టుకుంటారని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఆ టార్గెట్స్ని మీరు చేరుకోవడానికి మీ దగ్గర అద్భుతమైన ప్లానింగ్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి మీ శక్తికి మించిన మరీ ఎక్కువగా అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడం వలన వాటిని చేరుకోలేక మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరేంటంటే గిట్టని వాళ్ళు, మీ చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని చూసి నవ్వుకునేటటువంటి అవకాశాన్ని మీరే ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీరేంటంటే మరి అత్యాశకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి. ఈ ఏడాదే అప్పు చేసి కట్టడం కన్నా వచ్చే సంవత్సరం వరకు ఆగి మీ సొంత డబ్బులతో ప్రశాంతంగా కట్టుకునే అవకాశం ఉంటుంది కదా. అలా చిన్న చిన్న మార్పులు మీ ప్రణాళికలో చేసుకోవడం వలన ఇక మీకు తిరిగనేది ఉండదు. ఎందుకంటే జనం మీరు ఎప్పుడు తప్పు చేస్తారా, ఎప్పుడు కింద పడతారా అని కాచుకొని కూర్చుంటారు. మీరు మీ తెలివితో కష్టంతో పైకి ఎదుగుతుంటే దాన్ని చూడలేని కళ్ళు ఎన్నో ఉంటాయి. మీకు నరదృష్టి కనుదృష్టి అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆనందంగా ఉంటారని, ఆకర్షణీయంగా మాట్లాడతారని, బాగా సంపాదిస్తున్నారని, మంచి జీవితం గడుపుతున్నారని ఇలా ప్రతి చిన్న విషయానికి మీ మీద ఏడుస్తూ ఉంటారు. ఈ నరదృష్టి ప్రభావం వల్ల మీకు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పనులలో ఆటంకాలు, ఇంట్లో చికాకులు వంటివి వస్తాయి. కాబట్టి మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి తీయించుకుంటూ ఉండాలి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పాటించాలి. మీ ఇంట్లో అమ్మ, నాన్న లేదా అత్తయ్య వంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత రాళ్ల ఉప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ లేదా కొన్ని ఆవాలు మీ చుట్టూ తిప్పి దిష్టి తీయించుకోండి. ఇలా వారానికి ఒక్కసారి, ముఖ్యంగా శనివారం సాయంత్రం చేస్తే ఆ ఇంటి మీద, ఇంటి యజమాని మీద ఉన్న చెడు దృష్టి, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువుల ఏడుపులు, శాపనార్థాలు తొలగిపోతాయి. కాబట్టి దిష్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ జూలై నెలలో తులారాశి వారికి గ్రహాల సంచారం అద్భుతంగా ఉంది. మీ భాగస్థానమైన 9వ ఇంట్లో దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు. లాభస్థానమైన 11వ ఇంట్లో కుజుడు, దశమ స్థానమైన కర్మక్షేత్రంలో రవి, బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి జూలై నెలంతా జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఊహించని అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభ పరిణామాలు, సంతోషకరమైన సంఘటనలు సంభవించే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ మీలో ఒక కొత్త వేగం, చురుకుదనం పెరుగుతాయి. ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. మీరు ఏది అనుకుంటే అది, అనుకున్న పనులు అనుకున్నట్లుగా, ఒక్కోసారి అనుకున్న దానికంటే అద్భుతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభానికి బలమైన అవకాశం ఉంది. ఇది పాత పెట్టుబడుల మీద లాభం రావచ్చు లేదా ఊహించిన విధంగా వారసత్వ ఆస్తి మీకు దక్కవచ్చు. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతిని సాధిస్తారు. కొత్త ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇది సరైన సమయం. నిరుద్యోగులకు వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభించే యోగ బలం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో, కుటుంబపరమైన నిర్ణయాల్లో ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. విద్యార్థులకు
ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సునాయాసంగా అర్థమవుతాయి. పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తొలగిపోయి మీ భాగస్వామితో సాన్నిహిత్యం, అనుబంధం రెట్టింపు అవుతాయి. ఈ జూలై నెలలో మీలో ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. దైవ కార్యాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారు ఈ జూలై నెలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల దశమ స్థానంలో ఉన్న రవి మరింత బలపడి మీకు వృత్తిలో తిరుగులేని విజయాన్ని, కీర్తి ప్రతిష్టలను అందిస్తాడు. ఏదైనా ఆస్తులు కలిసి రావడం, కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పులు రావడం, రావాల్సిన డబ్బులు తిరిగి చేతికి అందడం వంటి శుభ పరిణామాలు జరిగి మీకు రాబడి విపరీతంగా పెరిగే అవకాశం, ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటటువంటి యోగం బలంగా ఉంది. అంతేకాదు మీ శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారేటటువంటి అద్భుతమైన అవకాశం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జూలై నెలలో మీకు ఒక పెద్ద జాక్పాట్ కొట్టినట్లుగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక మంచి వార్త, ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అదృష్టం మీకు కలగబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ లక్ష్యాల వైపు మరింత పట్టుదలతో అడుగులు వేయండి. విజయం మీదే. తులారాశి వారు మీకు ఈ జూలై నెల అద్భుతంగా ఉన్నప్పటికీ మీకు రాబోయే అదృష్టాన్ని పూర్తి స్థాయిలో అందుకోవడానికి, అలాగే కొన్ని కంటికి కనిపించని ఆటంకాలను, దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఇక్కడ కొన్ని చాలా సులువైన, శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని శ్రద్ధగా, నమ్మకంతో పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. ముందుగా మీకు నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కన్ను మీ మీద పడడం వల్ల పనులలో ఆటంకాలు, అనారోగ్యాలు వస్తుంటాయి. దీనికోసం మీరు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు మీ చేతిలోకి తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకొని ఆ దిష్టి తీసిన వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇది మీ ఇంటి పెద్దలతో చేయించుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయటం వల్ల మీ మీద, మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. మీకు ఒక్కోసారి కోపం చాలా ఎక్కువగా వస్తుంటుంది. దానివల్ల మాట తూలి అనవసరంగా శత్రువులను పెంచుకుంటున్నారు. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పూజించండి. ఇలా చేయటం వల్ల మీలో ప్రశాంతత పెరిగి మనసు నిలకడగా ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలంటే ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు వినాయకుడిని తలుచుకొని ఓం గం గణపతియే నమః అని 3 సార్లు మనసులో అనుకొని అప్పుడు బయలుదేరండి. ముఖ్యంగా ఏదైనా కొత్త పని, ముఖ్యమైన ఒప్పందం లేదా ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఇలా చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే మీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని మరింత పెంచుకోవడానికి శుక్రవారం రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. అలాగే కొద్దిగా సువాసన వచ్చే అత్తరు లేదా పర్ఫ్యూమ్ వాడడం వల్ల శుక్రుని అనుగ్రహం మీకు లభించి పాజిటివ్ ఎనర్జీ మీ వైపు ఆకర్షింపబడుతుంది. వీలైతే శుక్రవారం రోజున ఏదైనా గుడి దగ్గర ఉన్న ఆవుకి ఒక అరటిపండు లేదా కొద్దిగా బెల్లం తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీకు ఉండేటటువంటి పెద్ద పెద్ద లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే మీకు మానసిక బలం, ఆత్మవిశ్వాసం చాలా అవసరం. దానికోసం మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రతిరోజు ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. సూర్య భగవానుని ఆరాధన మీకు వృత్తిలో తిరుగులేని శక్తిని, గౌరవాన్ని, నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. ఇది మీలో ఉన్న భయాలను, సందేహాలను తొలగించి ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఇస్తుంది. చివరిగా ఒక చాలా సులువైన పరిహారం. మీ ఇంటి దగ్గర ఉండే చీమలకు కొద్దిగా పంచదార లేదా బియ్యం పిండి వేయండి. అలాగే పక్షులకు కొన్ని గింజలు, నీళ్లు పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు తెలియకుండానే మీ పాపకర్మలు తొలగిపోయి పుణ్యం పెరిగి గ్రహాల యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో ఆచరించి మీకు రాబోయే మంచిని సంపూర్ణంగా
కానుకగా స్వీకరించండి. మీకు రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.